అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు తప్పకుండా వినాల్సినటువంటి కథలు, వినాయక చవితి వ్రత కథ గురించి చెప్పుకుందాం. వినాయక చవితి వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాదృశులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలాగా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతటా సుతమహాముని ధర్మరాజునకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్క అమర్త్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచుకోవాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెల్లగా, నేరేడు, చెరుకు మొదలైన ఫలాలను రకములకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులాదుల చేత ఆచరింపబడినది అని పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను. కనుక ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలన తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగినది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్ల శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలననే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంతటా గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా యుధరమందే నివసించాలి అని కోరాడు. దాంతో పరమేశ్వరుడు గజాసురుడి కుక్షియం నందే ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినది అని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంధీరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరి చేత అతలొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్లి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిచి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును
చేతును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కొనుగొనుటకై వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమని అనుకొని తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించుము అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతటా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించెను. పరమేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరములను ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుణ్ణి పరమేశ్వరుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లోనే తనకు అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యమును తనకివ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంతటా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళిపోయాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలలోని నదులన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని అధీనములు అనగా నారాయణుని మంత్రంతో అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని ప్రార్థించాడు. చంద్రుని పరహాసము. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమైన వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరము భూమి కాలిన, చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమునందున్న
చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంతటా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంతటా పార్వతీదేవి శోకించుచు చంద్రుణ్ణి చూచి, పాపాత్ముడా, నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపమందొక్క మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీదేవి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుణ్ణి చూచుటచే వీరికి ఈ నీలాప నింద కలిగినది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుడవుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించినదని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంతటా బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరులు సేవించి మృత్యుంజయుడై పడున్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంతటా దేవాదులు, ఓ పార్వతీదేవి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతీదేవి చాలా సంతోషించింది. కుమారుణ్ణి చీరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంతటా బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగురులై సుఖంబుగా ఉండిరి. ఇలా కొంతకాలం గడిచెను. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమయ్యింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు. ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడగా గోష్టమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్తాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు. రోజుకి 8 బారవుల బంగారం ఇచ్చు ఆ మణిని తనకివ్వనని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంతటా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటకు అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి వార్త విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి రత్నమపహరించాడని పట్టణంన చాటించాడు. అది విని శ్రీకృష్ణుడు చవితి నాడు పాలలో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహము కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారమంబున చూచి పరివారమును అక్కడ విడిచి శ్రీకృష్ణుడు గుహలోనికి వెళ్ళాడు. అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూచాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంతటా జాంబవంతుడు ఆవేశముగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచు, గోళ్లతో గిచ్చుచు, కూరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధం చేసెను. శ్రీకృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతో రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేసెను. క్రమముగా జాంబవంతుని బలం క్షీణించినది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు
శ్రీరాముడే అని తెలుసుకొని అంజలి ఘటించి, దేవాదిదేవ ఆర్తజన పోషక భక్త రక్షక, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని. ఆ కాలమునందలి వాత్సల్యంతో వరమును కోరుకుమ్మనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛలేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా నాకు వేరే దిక్కు లేదు అంటూ భీతిచి పరిపరి విధములుగా ప్రార్థించెను. శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముల చేత నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు: శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకై ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. అంతటా తన ఆలస్యమునకు పరితపించుచు బంధుమిత్ర సైన్యములకు ఆనందమును కలిగించి కన్యారత్నముతో మణితోను శ్రీకృష్ణుడు పురము చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. సమంతకమని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితిని అని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంతటా దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనింద బాపుకొంటిరి, మా గతి ఏమి అని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి, ఈ సమంతకమణి కథను విని అక్షంతలు శిరస్సును దాల్చిన వారు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. అంతటా దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు.